హైదరాబాద్ చుట్టూ మరో కొత్త గ్రోత్ స్టోరీకి తెరలేస్తోందా? ఇన్నాళ్ళు నిర్మాణాలకు ఆంక్షలతో ఉన్న భారీ భూభాగం ఇక భవిష్యత్తులో నగరానికి మరో గ్రీన్ గ్రోత్ కారిడార్గా మారబోతోందా? 111 పరిధిలో 132,000 ఎకరాలు, 84 గ్రామాలు, 40% వరకు నియంత్రిత నిర్మాణాలు, 60% గ్రీనరీ, రోడ్లు, ఓపెన్ స్పేస్లు. అయితే ఇది పూర్తిస్థాయి కాంక్రీట్ డెవలప్మెంట్ కాదు. భారీ అపార్ట్మెంట్ టవర్లకు బదులుగా లో డెన్సిటీ హౌసింగ్, విలా కమ్యూనిటీలు, గ్రీన్ బిల్డింగ్స్, మరోవైపు జీరో లిక్విడ్ డిశ్చార్జ్ క్యాచ్మెంట్ ఏరియాల పరిరక్షణ. అసలు 111 ప్రాంతానికి రాబోయే కొత్త డెవలప్మెంట్ మోడల్ ఏంటి? ట్రిపుల్ 1 జీవో పరిధిలో కొత్త గ్రీన్ సిటీ 1.32 లక్షల ఎకరాల్లో నియంత్రిత అభివృద్ధి, 84 గ్రామాలపై కొత్త డెవలప్మెంట్ ప్లాన్. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిరక్షణే కీలకం. కాలుష్యకారక పరిశ్రమలపై కొనసాగనున్న నియంత్రణ. హైదరాబాద్ నగర విస్తీర్ణంతో పాటు శివారు ప్రాంతాల్లో భూముల విలువలు, అభివృద్ధి అవకాశాలు వేగంగా మారుతున్నాయి. అదే సమయంలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల పరిరక్షణ కోసం 1996లో తీసుకొచ్చిన 111 జీవో పరిధిలోని ప్రాంతాలు ఇప్పటి వరకు నిర్మాణ ఆంక్షలతో ఉన్నాయి. ఈ పరిధిలో సుమారు 132,000 ఎకరాలు, 84 గ్రామాలు ఉన్నట్లు ప్రభుత్వ రికార్డులు పేర్కొంటున్నాయి. ఇప్పుడు ఈ ప్రాంతాలను పూర్తిగా కాంక్రీట్ జంగిల్లా మార్చకుండా పర్యావరణ పరిరక్షణతో కూడిన నియంత్రిత అభివృద్ధి మోడల్పై చర్చ జరుగుతుంది. మొత్తం భూమిని నిర్మాణాలకు వినియోగించకుండా సుమారు 40% వరకు నిర్మాణాలకు, మిగిలిన 60% రోడ్లు, గ్రీనరీ, ఓపెన్ స్పేస్లకు కేటాయించే విధానాన్ని పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. అంటే 111 ప్రాంతంలో భవిష్యత్ డెవలప్మెంట్ పూర్తిగా కాంక్రీట్ ఆధారంగా కాకుండా పచ్చదనానికి పెద్దపీట వేసేలా ఉండే అవకాశం ఉంది. ఎనభై 84 గ్రామాల పరిధిలో ఒకేసారి పెద్ద ఎత్తున నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకుండా తొలి దశలో ఓఆర్ఆర్ లోపల ఉన్న 6 నుంచి 8 గ్రామాల్లో పరిమిత స్థాయిలో అభివృద్ధికి అవకాశం కల్పించాలి అన్న ప్రతిపాదన కీలకంగా మారింది. ఈ విధానం అమల్లోకి వస్తే ముందుగా ఈ గ్రామాల్లో డెవలప్మెంట్ ప్రభావాన్ని పరిశీలించి ఆ తర్వాత మిగతా ప్రాంతాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే 111 పరిధిలో డెవలప్మెంట్ కూడా దశల వారీగా ఉండబోతుంది. 111 ప్రాంతంలో భూమి అభివృద్ధికి ఇకపై కేవలం రోడ్ల కనెక్టివిటీ మాత్రమే కాదు, క్యాచ్మెంట్ స్థితి కూడా అత్యంత కీలకంగా మారనుంది. వర్షపు నీరు నేరుగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వైపు వెళ్లే ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించబోతున్నారు. జలాశయాలకు సహజ నీటి ప్రవాహం లేని నాన్ క్యాచ్మెంట్ ప్రాంతాల్లో అభివృద్ధి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. అంతేకాదు, సహజ వర్షపు నీటి కాలువల నిర్మాణాలతో కనుమరుగు కాకుండా వాటిని మ్యాపింగ్ చేసి జియో ట్యాగింగ్ చేయబోతున్నారు. ట్రిపుల్ 1 ప్రాంతంలో రాబోయే అభివృద్ధి సాధారణ హైదరాబాద్ తరహాలో ఉండకపోవచ్చు. భారీ హై రేంజ్ అపార్ట్మెంట్లు, పెద్ద కాంక్రీట్ కాంప్లెక్స్లకు బదులుగా విల్లా కమ్యూనిటీలు, గ్రీన్ బిల్డింగ్స్, రిసార్ట్లు, తక్కువ జనసాంద్రత కలిగిన హౌసింగ్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంటుంది. దీంతో హైదరాబాద్ దక్షిణ, పశ్చిమ శివారు ప్రత్యేకమైన లో డెన్సిటీ అర్బన్ జోన్ గా అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ప్రీవియస్ ప్రభుత్వంలో కూడా అన్ని ఎస్టీపీలు, హిమాయత్ సాగర్, గడ్డిపేట చుట్టూ ఎస్టీపీలు పెట్టేసేసి ఆ ఎస్టీపీల్లో చేసి క్లీన్ చేసి వాటర్ తీసుకొచ్చి మూసిలో తీసుకొచ్చి అక్కడ వదిలటం అనేది కూడా ఉన్నది. అలాంటి ప్రపోజల్స్ అన్నీ ఉన్నప్పుడు ఈ మనిషికి అసలు ఇప్పుడు ఈరోజు ప్రతి ఒక్కరికి ఏదో ఆశ ఉంది, దానికి క్లారిటీ లేదు, అందరూ ఇబ్బంది పడుతున్నారు. లోకల్స్ అంతా కూడా వాళ్ళందరూ నానా విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి చేస్తున్నారు. సో ఇదన్నీ కూడా గవర్నమెంట్ కనుక వాళ్ళకి రెవెన్యూ ఈరోజు కనుక ఇది కనుక ఒక క్లారిటీ తీసుకొచ్చి వాళ్ళు ఇష్టం ఎంతో ఒక విధంగా ఛార్జెస్ ఇంత కన్వర్షన్ చేసుకుని చేస్తే గవర్నమెంట్ రెవెన్యూ కూడా పెరుగుతుంది. గవర్నమెంట్ రెవెన్యూ పెరుగుతుంది, జనాలకి బయట పోయి మూవ్ అవ్వచ్చు, దానికి గ్రీనరీ పెరుగుతుంది, అన్ని విధాలా
బ్రహ్మాండంగా ఉంటుంది అనేది నా యొక్క ఒపీనియన్. ఇక 111 ప్రాంతంలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినా మురుగునీటి విషయంలో మాత్రం కఠిన నిబంధనలు ఉండబోతున్నాయి. విల్లా ప్రాజెక్టులు, రిసార్ట్లు, కమర్షియల్ ప్రాజెక్టులు తమ పరిధిలోనే మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించుకునే జీరో లిక్విడ్ డిజాస్టర్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మరోవైపు అభివృద్ధికి అవకాశం ఇచ్చినా పర్యావరణానికి హాని చేసే కార్యకలాపాలకు మాత్రం వెసులుబాటు ఉండకపోవచ్చు. ప్రత్యేకంగా కాలుష్యకారక పరిశ్రమలు, రసాయన పరిశ్రమలు, రెడ్ కేటగిరీ కార్యకలాపాలపై నియంత్రణ కొనసాగే అవకాశం ఉంది. అంటే రియల్ ఎస్టేట్ అభివృద్ధి జరిగినా జలాశయాలు, పర్యావరణంపై ప్రభావం చూపే పరిశ్రమలకు మాత్రం బ్రేక్ కొనసాగనుంది. 111 ప్రాంతంలో స్పష్టమైన జోనింగ్, మాస్టర్ ప్లాన్ అమల్లోకి వస్తే ఇప్పటి వరకు పరిమితంగా ఉన్న భారీ భూభాగం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మ్యాప్ లోకి వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నమాట. అన్ని ఇప్పుడు హైరైజ్ బిల్డింగ్స్ వెళ్ళిపోయేసి, అంటే ల్యాండ్ కాస్ట్ 100-200 కోట్లు పర్ ఏకర్ పెట్టినప్పుడు పీపుల్ ఆర్ థింకింగ్ అబౌట్ హైరైజ్ బిల్డింగ్స్. అప్పుడే కానీ ఇది కాదు, అంత అవసరం యాక్చువల్గా లేదు. ఇప్పుడు ఇవన్నీ కనుక తీసుంటే ఇప్పుడు మిగతా చోటంతా కూడా ప్రతి ఒక్కరు ఇండిపెండెంట్ విల్లాసు, ఇట్లాంటి మనకి అన్ని విధాలు ఆలోచించాలి. ఒకటి గ్రీనరీ, ఒకటి గవర్నమెంట్ రెవెన్యూ, వాతావరణం, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని దీన్ని చేస్తే రియల్ ఎస్టేట్ అనేది కొంచెం ప్రైసెస్ కంట్రోల్లోకి వస్తాయి. ఇప్పుడు ఇంత 84 విలేజెస్లో మొత్తం ఈ ఫెసిలిటీ కనుక వచ్చిందంటే దాని ఇంపాక్ట్ సిటీలో పడుద్ది. బట్ తగ్గుతారు, జనాలంతా పోయి అక్కడ మూవ్ అయ్యి, అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది, బాంబే మన బెంగళూరు హైవే దగ్గర ఉంది. ఇట్లా అవన్నీ కూడా అందరూ బెనిఫిట్ పొందుతారు అనేది నా యొక్క ఉద్దేశం. 111 జీవో ఆంక్షలు తొలగాయి, ఇక ఎక్కడైనా నిర్మించుకోవచ్చు అనే పరిస్థితి మాత్రం ఉండబోదనే సంకేతాలు వెలువడుతున్నాయి. భూమి విలువలను నిర్ణయించడంలో జోనింగ్, క్యాచ్మెంట్ స్థితి, రోడ్లు కనెక్టివిటీ, డ్రైనేజీ, నీటి వసతులు, అధికార అనుమతులు కీలకంగా మారనున్నాయి. ఓఆర్ఆర్ చుట్టూ ఇప్పటికే భారీగా అభివృద్ధి జరుగుతుంది. ఇలాంటి సమయంలో 111 ప్రాంతంలో నియంత్రిత అభివృద్ధి మోడల్ అమల్లోకి వస్తే హైదరాబాద్ దక్షిణ, పశ్చిమ శివార్లలో మరో భారీ గ్రోత్ కారిడార్ ఏర్పడే అవకాశం ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు.